కండలు తిరిగిన టెక్నాలజీ కాస్త ఖరీదే గురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఏపీకి వర్షాల ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది క్రమంగా బలపడి తుఫాన్గా మారే అవకాశం ఉంది. రాష్ట్రంలో మరోసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. వరద బాధితుల సహాయార్థం వైఎస్ఆర్సీపీ భూరి విరాళం ప్రకటించింది. బాధితులను అన్ని రకాలుగా ఆదుకునేందుకు ₹1 విరాళం ప్రకటించారు పార్టీ చీఫ్ వైఎస్ జగన్. బాధితులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు జగన్. వరదలతో సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన నిరాశ్రయులకు వైఎస్ఆర్సీపీ చేయూతనందిస్తోంది. బాధితులకు పార్టీ నేతలు, కార్యకర్తలు అండగా నిలబడి అవసరమైన సాయం అందిస్తున్నారు. నిత్యావసర సరుకులు, ఇతర సామగ్రి ముంపు ప్రాంతాల్లో పంపిణీ చేస్తున్నారు. ఏపీలో వరద బాధితులకు వైఎస్ఆర్సీపీ అండగా నిలిచింది. ముంపులో చిక్కుకున్న ప్రజలకు 1,00,000 పాల ప్యాకెట్లు, 2 లక్షల వాటర్ బాటిల్స్ పంపిణీ చేస్తోంది. వరదల వల్ల ప్రభావితమైన పలు ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ శ్రేణులు సాయం పంపిణీ చేస్తున్నారు. తెలంగాణలో వర్షాలు, వరదలు పెను బీభత్సం సృష్టించాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 17 మంది మృతి చెందారు. 30,000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు అధికారులు అంచనా వేశారు. ఖమ్మంలోని పలు కాలనీలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీ వర్షాలు, వరదలతో కుదేలైన తెలుగు రాష్ట్రాలకు ప్రముఖ నటుడు చిరంజీవి విరాళం ప్రకటించారు. తెలంగాణ, ఏపీ సీఎం సహాయ నిధికి ₹50 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. వరద బాధితుల కష్టాలు తనను కలచివేస్తున్నాయని ట్వీట్ చేశారు చిరంజీవి. సహాయ చర్యల్లో అంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడితే అటువంటి వారిని జైలుకు పంపుతామని కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. ఫిర్యాదు చేస్తామని ఎవరైనా బెదిరిస్తే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో కట్టడాలను ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని తేల్చి చెప్పారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రకృతి విపత్తును ఎదుర్కోవడానికి తమ ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని చెప్పారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నీటి ప్రవాహాన్ని మంత్రి పరిశీలించారు. ముంచెత్తిన వరదతో బెజవాడ నగరం కన్నీరు పెడుతోంది. ఎక్కడ చూసినా ఆకలి కేకల ఆర్తనాదాలే. 4 రోజులుగా ఆకలితో అల్లాడుతున్న జనం సాయం కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. అన్నమో రామచంద్ర అని అర్థిస్తున్నారు. విజయవాడ సింగ్ నగర్లో ఏ వీధి, ఏ దారి చూసినా వరద విలయం కనిపిస్తోంది. 4 రోజులు గడుస్తున్నా ఈ ప్రాంత ప్రజలు ఇంకా కోలుకోలేదు. వరదల్లో సర్వస్వం కోల్పోయి దీనంగా బిక్కుబిక్కుమని కాలం గడుపుతున్నారు. ఇళ్లు నీళ్లలో నానుతుండటంతో బెజవాడ ఊర్మిళానగర్ వాసులు ఆందోళన చెందుతున్నారు. సర్వం వరదమయం కావడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఏ నాయకుడు, ఏ అధికారి వచ్చి తమను ఆదుకోవడం లేదని కన్నీరు పెడుతున్నారు. శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో సాంకేతిక లోపం ఏర్పడింది. టేకాఫ్ టవర్పై చెట్టు పడడంతో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలిగింది. స్పందించిన అధికారులు సాంకేతిక సమస్యను పరిష్కరించారు. అనంతరం విద్యుత్ ఉత్పత్తిని పునరుద్ధరించారు. కాకినాడ జిల్లా తునిలో మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాల పంపిణీ జరిగింది. అయోధ్య వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలు, వ్రతకల్పాలను తోటి వాకర్స్ కి వినాయకుడి వేషం వేయించి ఆయనతో పంచిపెట్టారు. పర్యావరణాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత అని క్లబ్ సభ్యులు అన్నారు. ములుగు జిల్లా మేడారం అడవుల్లో సుడిగాలి బీభత్సం సృష్టించింది. టోర్నడో తరహా గాలులకు మేడారం అడవుల్లో 50,000 చెట్లు నేలమట్టమయ్యాయి. ఒక్కసారిగా వచ్చిన సుడిగాలులు అడవిలో విధ్వంసం సృష్టించడంతో భారీగా చెట్లు నేలకూలాయి. 200 హెక్టార్ల మేర అటవీ ప్రాంతం దెబ్బతిన్నట్టుగా గుర్తించారు. మెదక్ జిల్లా గుండువాగు వరదలో చిక్కుకున్న వ్యక్తిని మెదక్ క్యూఆర్టీ టీం పోలీసులు కాపాడారు. టేక్మాల్ మండలం కాద్లూర్ గ్రామానికి చెందిన రామావత్ నందు వాగు దాటుతుండగా వరదలో కొట్టుకుపోయి బండరాయిని పట్టుకున్నాడు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు వాగులో నుంచి బయటకు తీసుకొచ్చారు. భారీ వర్షాలతో ఆదిలాబాద్ జిల్లా సింగరేణి ఓపెన్ కాస్ట్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. బెల్లంపల్లి రీజియన్ ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వరద నీరు చేరింది. దీంతో సింగరేణి గనులు బురదమయంగా మారాయి. సిబ్బంది మోటార్ల సాయంతో నీటిని తోడుతున్నారు. ములుగు జిల్లాలో బొగత జలపాతం సందర్శనను అధికారులు నిలిపేశారు. భారీ వర్షాల నేపథ్యంలో పర్యాటకులకు అనుమతి నిరాకరిస్తున్నారు. ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. అధికారులు ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఇన్ఫ్లో 32,925 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 32,090 క్యూసెక్కులుగా ఉంది. పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. కొమరం భీం జిల్లాతో పాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాణహిత నదికి వరద పోటెత్తింది. కౌటాల మండలంలో 100 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. మిర్చి, పత్తి పంటలు దెబ్బతినడంతో రైతులు నష్టాల పాలయ్యారు. ప్రభుత్వం పరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరుతున్నారు.
నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తోంది. దీంతో అధికారులు 26 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువన ఉన్న శ్రీశైలం నుంచి వరద పెరగడంతో అధికారులు చర్యలు చేపట్టారు. కరీంనగర్ జిల్లా లోయర్ మానేరు డ్యాంకు వరద పోటెత్తింది. భారీగా వరద రావడంతో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది. ఏ క్షణమైనా గేట్లు ఎత్తే అవకాశం ఉండడంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 39.157 క్యూసెక్కులు కాగా పూర్తిస్థాయి నీటి మట్టం 1405 అడుగులు. ప్రస్తుతం 1403 అడుగులకు నీటి మట్టం చేరింది. మొత్తంగా ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం భారీగా పెరిగింది. దీంతో అధికారులు ప్రాజెక్టు 41 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఇన్ఫ్లో 2.81 లక్షల క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 1.75 లక్షల క్యూసెక్కులు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంలో 10 మంది ఎస్ఐలు 30 మంది స్టాఫ్ డ్రైవ్ చేపట్టారు. 107 వాహనాలను సీజ్ చేశారు. సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించారు. నిబంధనలు పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపొద్దని డీఎస్పీ సూచించారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలో గ్యాస్ లారీ బోల్తా పడింది. వరంగల్ నుండి బయ్యారం వెళ్తున్న హెచ్పీ గ్యాస్ లారీ అదుపు తప్పి విద్యుత్ స్తంభాలను ఢీకొంది. విరిగిన 2 విద్యుత్ స్తంభాలు విరిగిపోగా పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. ఛత్తీస్గఢ్, బీజాపూర్ జిల్లాలో 13 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి. మావోల నుంచి పేలుడు పదార్థాలు, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. డీఆర్జీ, కోబ్రా దళాలు సంయుక్తంగా గాలింపు చర్యలు చేస్తున్న సమయంలో మావోయిస్టులు పట్టుబడినట్టుగా తెలిపారు. అమెరికా టెక్సాస్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 భారతీయులు మృతి చెందారు. మృతులను ఓరంపాటి ఆర్యన్ రఘునాథ్, ఫారూక్ షేక్, దర్శిని వాసుదేవన్, పాలచెర్ల లోకేష్గా గుర్తించారు. ప్రమాదంలో మృతుల నివాసాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆగ్నేయాసియా దేశం బ్రూనైలో పర్యటిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. బ్రూనై చేరుకున్న ఆయనకు ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం పలికారు యువరాజు అల్ ముతాది బిల్లా. అనంతరం సైనిక వందనం స్వీకరించారు ప్రధాని మోదీ. హోటల్ వద్ద భారత సంతతి ప్రజలతో ముచ్చటించారు. భారత ప్రధాని బ్రూనైలో పర్యటించడం ఇదే తొలిసారి. హైదరాబాద్లో జరిగిన ఇంటర్ కాంటినెంటల్ కప్ 2024 ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ ఫుట్బాల్ ప్రియులు ప్రజల తరపున క్రీడాకారులకు స్వాగతం పలికారు. 4 దేశాల ఫుట్బాల్ టోర్నమెంట్ను అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య హైదరాబాద్లో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. అనంతపురంలో రేపటి దులీప్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక క్రికెట్ గ్రౌండ్లో బీసీసీఐ నిర్వహించే టోర్నీ కోసం క్రికెటర్లు శ్రేయస్ అయ్యర్, హర్షదీప్ సింగ్, రుతురాజ్ గైక్వాడ్, అక్షర్ పటేల్ ఇప్పటికే అనంతపురం చేరుకున్నారు. ఈ నెల 22వ తేదీ వరకు దులీప్ ట్రోఫీ జరగనుంది. పారాలింపిక్స్ లో అత్యుత్తమ ప్రదర్శనను అధిగమించే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. మహిళల అథ్లెటిక్స్ 400 మీటర్స్ రేస్లో తెలంగాణ అమ్మాయి దీప్తి జీవాంజీ కాంస్య పతకం సాధించింది. దీప్తి కాంస్యంతో భారత్ సాధించిన పతకాల సంఖ్య 16కు చేరింది. తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే భారీ వర్షాలకు అతలాకుతలమైన ఖమ్మం, ఉమ్మడి వరంగల్, ఆసిఫాబాద్ జిల్లాల్లో మళ్లీ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే ములుగు, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.